అందరికీ నమస్కారం. 2019 ఎన్నికల ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు యువతకి, నిరుద్యోగ యువతకి 23,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి, అవి మేము భర్తీ చేస్తాము, అదేవిధంగా వచ్చిన మొదటి సంవత్సరంలోనే మెగా డిఎస్సి విడుదల చేస్తాము, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చి యువతని తట్టేట ముంచింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పుడు హడావుడిగా ఎన్నికల సమయం మరో నెలలో, ఈ నెల నోటిఫికేషన్ ఉంటుంది, ఎన్నికల నోటిఫికేషను, మరో నెలలో ఎన్నికలను పెట్టుకొని ఇప్పటి వరకు ఆ మెగా డిఎస్సి ఊసు కానీ జాబ్ క్యాలెండర్ ఊసు కానీ తీనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు సడన్గా ఒక డిఎస్సి విడుదల చేస్తున్నాను అని చెప్పేసి దాని గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. ఈ డిఎస్సిలో సుమారు 6,000 ఉద్యోగాలు తీస్తున్నట్టు ప్రకటించింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 6,100 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి డిఎస్సి విడుదల చేస్తామంటే, అంటే ఇప్పుడు ఇది ఎలక్షన్ టైంలో ఇప్పుడు విడుదల చేస్తామని చెప్పి చెప్పడం మొదలుపెట్టింది. వీటిని ఎప్పుడు ఎగ్జామ్స్ ప్రిపేర్ చేస్తారు, ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు భర్తీ చేస్తారని చూస్తే అది ఎన్నికల తర్వాతనే చెప్పాలి. అంటే వీళ్ళు చూడండి, ఈ 5 సంవత్సరాల నుండి చేయనటువంటి పనిని ఈ 5 సంవత్సరాల నుంచి యువతని మోసం చేసి ఇప్పుడు ఎన్నికల కోసం అని చెప్పేసి ఈ డిఎస్సిని విడుదల చేశారు. 6,100 డిఎస్సిని హడావుడిగా ఎప్పుడు భర్తీ చేస్తామనే దాని మీద కూడా క్లారిటీ లేదు. పైగా వీళ్ళు విడుదల చేసినటువంటి వాటిలో పాపం చాలా ఉద్యోగస్తులు వాళ్ళు డిఎస్సి కోసం అని చెప్పేసి సంవత్సరాలు తరబడి రూముల్లో మగ్గిపోతూ అరకొర తింటూ కష్టపడి చదువుకుని ఏం సమాధానం చెప్పాలా తల్లిదండ్రులు కానీ పాపం చాలా కష్టపడి ఈ డిఎస్సి కోసం ప్రిపేర్ అయినటువంటి యువత చాలామంది ఉన్నారు. పాపం వాళ్ళందరూ కూడా వాళ్ళు కష్టం అండి నిజంగా అసలు వర్ణనాతీతం. ఆ రకమైన కష్టాలు పడుతూ డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత వీళ్ళకి ఏం చెప్పిందంటేనంటే సుమారు 10 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటిది 23,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. మెగా డిఎస్సి అన్నారు, ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. ఇందులో ఒక్కటి చేయలేదండి యువత కోసం. చేయడం సంగతి పక్కన పెట్టేది, ఇప్పుడు ఒక్కసారి ఈ 6,100కి కూడా వాళ్ళు ఏ రకంగా చెప్పారు. సుమారు ఇప్పుడు భర్తీ కోసం చూస్తే 4,057 పోస్టులు భర్తీ కనబడుతున్నాయి అంతవరకే. అది కూడా ఒకసారి చూద్దామండి ఏ రకంగా ఇచ్చారు. ఈ ఎస్జిటిని ఒక సర్క్యులేట్ అవుతున్న విడుదల చేసినటువంటిది చూద్దాం. శ్రీకాకుళం 14 అండి, శ్రీకాకుళం 14, విజయనగరం 8, విశాఖపట్నం 8 ఇచ్చారు. ఇక ఈస్ట్ గోదావరికి ఒక్కటి కూడా లేదండి ఎస్జిటి. వెస్ట్ గోదావరి లేదు 0, కృష్ణా లేదు 0, గుంటూరు లేదు 0, ప్రకాశం లేదు 0, నెల్లూరు లేదు 0, చిత్తూరు 7, కడప 41, అనంతపూర్ 4, కర్నూలు 1,646. ఒక కర్నూలు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. మొత్తం 4,057 అండి. ఇంకా భర్తీ చేయాల్సిన 6,100 అన్నారు పూర్తిగా. ఈ రకమైనది విడుదల చేసే పాపం ఈ మిగిలిన సుమారు వీళ్ళు ఈస్ట్ వెస్ట్ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ ఒక సుమారు 6 జిల్లాల వాళ్ళకి 0 అండి ఎస్జిటి లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసుకుంటూ వస్తుంది. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టు 1,728. ఎంత దారుణం అండి. 23,000 అన్నారు, కనీసం 23,000లో కనీసం ఉండాలి కదండి 6,100 పోస్టుల. అది కూడా సంవత్సరం చివరన. ఇవి కూడా 2024 ఎన్నికల తర్వాత భర్తీ అయ్యే అవకాశాలే తప్ప ఇప్పుడు లేవు. అంటే ఎన్నికల కోసం యువతను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇది. ఒక్కసారి నిరుద్యోగ యువత అంతా కూడా ఆలోచించండి. అదేవిధంగా మన నిరుద్యోగ యువతలో కొంతమంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞ ఎలాగుందో చూడండి. ఏపీడీఎస్సీ అభ్యర్థులైన మేము ప్రతిజ్ఞ చేయుచున్నాము. 2019లో ప్రతిపక్షంలో ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం 23,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పి వాటిని భర్తీ చేయకపోగా మెగా డిఎస్సి అని చెప్పి మపెట్టి మెగా డిఎస్సి బదులు మినీ డిఎస్సి ఇచ్చిన ఈ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న
చూస్తున్న 10 లక్షల మంది అభ్యర్థులు తగిలిన గుండెతో ప్రతిజ్ఞ చేస్తున్నాము. రాబోయే ఎన్నికలలో మా కుటుంబ సభ్యులతో 40 లక్షల ఓటర్ల సమూహంతో ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని మనసా వాచా కర్మణ నమ్ముతూ ప్రతిజ్ఞ చేస్తున్నాము. మాకు ఉంది ఓటు ముందుంది రిటర్న్. చూశారు కదండి, ఏదైతే మెగా డిఎస్సి విడుదల చేస్తామని చెప్పి మినీ డిఎస్సితో సరిపెట్టి యువతను మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వీళ్ళు సవాల్ విసురుతూ మాకు కూడా ఓట్లు ఉన్నాయి, మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దింపుతామని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు కష్టపడి చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ బాధ ఆ వాల్యూ తెలుసు. వీళ్ళు ఎన్నికల కోసం హామీ ఇస్తున్నాడు కాబట్టి ఇచ్చాడు కాబట్టి ఆ మోసం చేసే విషయం ఇతనికి తెలుసు. కాబట్టి వీళ్ళందరికీ వ్యతిరేకంగా 10 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. 10 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారంటే మాతో మా కుటుంబాలు తలకు 4 ఓట్ల మంది కలిపితే 40 లక్షల ఓట్ల ఉంటాయి. సో వీటన్నిటిని కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని చెప్పేసి యువత అంతా కూడా సవాల్ విసరడం జరుగుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. ఈ సందర్భంగా నారా లోకేష్ గారు కూడా ఒక లేఖనైతే విడుదల చేశారండి. ఒకసారి ఆ లేఖను కూడా చూడండి. నిరుద్యోగులారా, జగన్ మోసంపై ఆందోళన వద్దు, అధైర్యపడవద్దు. టీడీపీ జనసేన ప్రభుత్వం రాగానే డిఎస్సి వేసి టీచర్ పోస్టులు ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. నిరుద్యోగులకు నారా లోకేష్ గారు ఈ విధంగా బహిరంగ లేఖ రాశారు. జగన్ మోసంతో నిండా మునిగిన నిరుద్యోగ యువతలారా, ఆందోళన చెందవద్దు. త్వరలో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది. ఖాళీ టీచర్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేస్తుంది. 2019 ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే 23,000 ఖాళీ టీచర్ పోస్టులు భర్తీకి మెగా డిఎస్సి తీస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు. నమ్మి ఓట్లేసి గెలిపించిన నిరుద్యోగులకు ఇచ్చిన హామీని 5 ఏళ్ల పాటు మర్చిపోయాడు జగన్. దిగిపోయే ముందు 6,000 పోస్టులు భర్తీకి డిఎస్సి వేస్తున్నామంటూ మరోసారి మోసాన్ని చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. 2013లో రద్దయిన అప్రెంటిషిప్ విధానాన్ని మళ్ళీ తేవడం వెనక జగన్ నాటకంలో ఒక భాగం. 2019 ఎన్నికల ముందు డిఎస్సి హామీ ఇచ్చాడు. 2024లో ఎన్నికలు వస్తున్నప్పుడు ఆ హామీని అమలు చేస్తానని జగన్ మాయమాటలు చెప్తున్నాడు. దయచేసి నమ్మకండి. ఎన్నికల ముందు 23,000 ఉద్యోగాలు ఉన్నాయన్న జగన్ ఎన్నికల తర్వాత 18,000 ఖాళీలే ఉన్నాయని చెప్పి మాట మార్చాడు. 23,000 ఉద్యోగాలు ఉన్నాయని ఎన్నికల ముందు చెప్పాడు, తర్వాత 18,000 మాట మార్చాడు. మంత్రి బొత్స ఖాళీగా ఉన్న 8,366 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాడు. చివరికి 6,000 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ఎలక్షన్ డ్రామా మొదలుపెట్టారు. ఏపీలో 50,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్లో కేంద్రం వెల్లడించింది. 5 ఏళ్లకు ముందు 23,000 పోస్టులు ఉంటే జగన్ పాలనలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఈ కాలంలో రిటైర్ అయిన పోస్టులను కలిపితే 2 కావాలి. అయితే జగన్ మాయలో పోస్టులు వేల టీచర్ పోస్టులు గల్లంతయ్యాయి. దీనిపై నిరుద్యోగ యువతకు జగన్ సర్కార్ సమాధానం చెప్పాలి. ఎన్నికల దగ్గర పడుతున్న ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్నికల దగ్గర పడుతున్నప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే కనీసం పరీక్ష నిర్వహించడానికి కూడా సాధ్యం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో డిఎస్సి నోటిఫికేషన్ అంటే మరోసారి నిరుద్యోగుల్ని నట్టేట ముంచినడానికి చేసినటువంటి కుట్ర. ఇది వాస్తవం కదండి. ఇది నోటిఫికేషన్ ఈ నెలలో చివరిలో వస్తుంది. ఎలక్షన్ కోడ్ వచ్చింది, మేమేం చేయలేమని కాకం కబుర్లు చెప్తాం కోసం. గతంలో ఎన్టీఆర్ గారు చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి నేతృత్వం ప్రభుత్వాల్లో 170,000 టీచర్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేసిన ఘనత ఉంది. ఇప్పుడు అదే అనుభవంతో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇంకోటి, కొత్త పోస్టులు భర్తీ, ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే కొత్త పోస్టులు భర్తీ ఉన్న పోస్టులు ఎత్తేయడం కోసం జగన్ ప్రభుత్వం తెచ్చిన 117 జీవో 117 జీవో వల్ల 65,000 పోస్టులు రద్దయిపోయాయి. సో ఇది ఈ పోస్టులన్నీ టీచర్ పోస్టులు ఖాళీ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్ర. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 2013లో రద్దయిన అప్రెంటిషిప్ విధానాన్ని అమలు చేస్తూ జగన్ చేస్తున్న అన్యాయాన్ని సరిదిద్దుదాం. అప్రెంటిస్ విధానం రద్దు చేసి పూర్తిస్థాయి పే స్కేల్ అమలు చేస్తాం.
2014, 2019లో మెగా డిఎస్సీల ద్వారా 16,790 నిరుద్యోగులు టీచర్ ఉద్యోగాలను కల్పించిన చంద్రబాబు మళ్ళీ వస్తున్నారు. జగన్ మోసంతో నిరాశ చెందకుండా డిఎస్సికి ఇప్పటి నుంచే సిద్ధం అవ్వండి అని చెప్పి నారా లోకేష్ గారు ఒక చాలా క్లియర్ కట్ మెసేజ్ బహిరంగ లేఖ నిరుద్యోగుల కోసం రాయడం జరిగింది. అంటే వీళ్ళిద్దరి మధ్య తేడా, హామీలు ఇచ్చే విషయంలో నిరుద్యోగ యువత మీద ఉన్నటువంటి క్లారిటీ. కాబట్టి నిరుద్యోగ యువకులందరూ కూడా ఒకసారి నిరుద్యోగ యువత అందరూ కూడా ఆలోచించండి. ఎవరైతే భరోసా కల్పిస్తారో ఆ నాయకుడిని ఎన్నుకోండి అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.